డొనాల్డ్ ట్రంప్ చివరికి పోప్ లియోని కూడా బెదిరించారు. ప్రపంచ క్రైస్తవ ప్రజలందరి ఆరాధకుడు, ప్రపంచ క్రైస్తవ మత పెద్ద పోప్ గారిని మిలిటరీ భాషలో బెదిరించారు. ఆయన సింబల్ ఆఫ్ జస్టిస్, సింబల్ ఆఫ్ కంపాషన్, అంటే సింబల్ ఆఫ్ పీస్, శాంతికి చిహ్నంగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తి గతంలో ఇమిగ్రేషన్ పట్ల వ్యవహరించినటువంటి తీరు మీద, అమెరికా విదేశాంగ విధానం మీద కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు, ఇది మంచి పద్ధతి కాదని. ఇప్పుడు ఏం చెప్పారంటే ప్రపంచంలో యుద్ధాలు మంచివి కావు, డిప్లొమసీ అంటే దౌత్యపరమైనటువంటి పద్ధతుల ద్వారా, శాంతియుతమైనటువంటి పరిష్కారాల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవటం మంచిది తప్ప బలప్రయోగం మంచిది కాదని చెప్పారు. దానికి ఆయన మీద చాలా కోపం వచ్చి 14వ శతాబ్దంలో ఆనాడు ఫ్రాన్స్ రాజు ఏ రకంగా అయితే అప్పుడున్నటువంటి పోపుని తొలగించి జైల్లో పెట్టారో ఆ పరిస్థితుల్లో మీకు కూడా ఎదురైతే అనేటువంటి పద్ధతుల్లో బెదిరించడం అనేది జరిగింది. అంటే తమ మాట విననటువంటి వారిని ఏ రకంగానైనా సరే లొంగ తీసుకుంటాము, బెదిరిస్తాము అనేటువంటి పద్ధతుల్లో ప్రపంచ ప్రజలందరూ ఆరాధించేటువంటి క్రైస్తవ మత పెద్దను కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం బరి తెగించి బెదిరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అవసరమైతే వాటికన్ సిటీని తీసుకొచ్చి అమెరికాలో పెట్టుకుంటామని కూడా బెదిరించడం జరిగింది.